హలో ఐమ్ బ్యాక్ విత్ అనదర్ వీడియో అండ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రాక్షసి. ఈరోజు సిటీకి వచ్చాము, నేను స్వర్ణ అండ్ నివేత. సో ముగ్గురం కలిసి చర్చ్కి వెళ్ళాం అన్నమాట. సో పాండమిక్ తర్వాత మేము రిటర్న్ వచ్చాము కదా ఇండియా నుంచి. అప్పటి నుంచి అనుకుంటున్నాం వెళ్ళాలి అని చెప్పి, బట్ అస్సలు కుదరలేదు. ఈరోజు ఎట్లయినా వెళ్ళాలి, అట్లీస్ట్ ఒకసారైనా వెళ్ళాలి అని చెప్పి వచ్చాము. సో ఎవ్రీ సండే ఓపెన్ ఉంటుంది, ప్రేయర్స్ ఉంటాయి అన్నమాట ఎవ్రీ సండే, అండ్ ఓన్లీ మార్నింగే ఓపెన్ ఉంటుంది. ఇంకా క్రిస్మస్ టైంలో అయితే చాలా ప్రేయర్స్ జరుగుతూనే ఉంటాయి, బట్ వాళ్ళు అటెండ్ అవ్వాలి అని ఏం లేదు, ఎవరైనా అటెండ్ అవ్వచ్చు. ఇంకా ప్రేయర్ అయిపోయాక కింద బ్రేక్ఫాస్ట్ ఉంటుంది అన్నమాట, అంటే జస్ట్ బిస్కెట్స్ కాఫీ అది ఉంటుంది. ఆ రోజు ఎవరో కేక్ ప్రిపేర్ చేశారంట, సో కప్ కేక్స్ కేక్ కూడా పెట్టారు అండ్ అదిరిపోయింది, చాలా టేస్టీ ఉండే. ఆ రోజు మాకు ఒక ఇండియన్ ఫ్యామిలీ కూడా కనిపించారు. యాక్చువల్లీ వాళ్ళు ఆల్రెడీ సెటిల్డ్ ఇక్కడ, అంటే ఇండియానా జోన్స్ అని చెప్పి ఒక రెస్టారెంట్ ఉంది, వాళ్ళ బ్రదర్స్ అంట వీళ్ళు. వాళ్ళకి తెలుగు మాట, తెలుగులో మాట్లాడుతుండే. సో ఇన్ని రోజులు వాళ్ళు తమిళియన్స్ అనుకున్నాను, కానీ తెలుగు వాళ్ళు అంట వాళ్ళు. కేక్ అయితే యమ్మీ ఉంది, దాంతోపాటు కాఫీ కూడా తీసుకున్నాను. ఇంకా తినేసాక రిటర్న్ వెళ్ళిపోయాను అన్నమాట. అండ్ చర్చ్తో చాలా మెమొరీస్ ఉన్నాయి. బిఫోర్ పాండమిక్ అయితే చాలా రెగ్యులర్గా వచ్చేదాన్ని, ఫ్రెండ్స్ ఉండేవారు. అండ్ ఇక్కడ అందరూ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, మంచిగా నవ్వుతూ మాట్లాడతారు అన్నమాట. ఇంకా రిటర్న్ అయిపోయినాం. ఇంకా ఇండియన్స్ కనిపిస్తే తెలుసు కదా, ఎవరో ఒక్కరు మాట్లాడుతూనే ఉంటారు. బయే హౌసా? We are from India. Yes. ఓకే బాయ్. శిష్యే థ్యాంక్ యూ. ఇదొక్కటి వచ్చమ్మా వీళ్ళకి చెప్పడం మాత్రం. వెళ్తూ ఉండగా ఒక మార్కెట్ కనిపించింది అండ్ నేనైతే షాక్ అయినా, ఇన్ని ఇయర్స్ అసలు ఈ మార్కెట్ నేను ఎప్పుడు చూడలేదే అని చెప్పేసి. అండ్ మొత్తం చెక్అవుట్ చేస్తున్నాను. ఈ హల్వా లాగా కనిపిస్తుంది కదా, ఎప్పుడైనా ఒకసారైనా ట్రై చేయాలి. మా క్యాంటీన్లో కూడా ఉంటుంది అన్నమాట. సో వెళ్ళే ముందు ఖచ్చితంగా ట్రై చేస్తాను. తీసుకుందా కూరగాయలు? మార్కెట్ అంతా చూస్తూ వెళ్తున్నాం అన్నమాట. సో కాస్ట్ డిఫరెన్స్ ఎలా ఉంది షాంగన్కి స్విమ్మింగ్కి అని చెప్పి. సో ఇది సిటీ కాబట్టి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది, బట్ ఈ ఆంటీ స్టాల్లో అయితే చాలా తక్కువకి అమ్ముతుంది. మష్రూమ్ అండ్ లీఫీ వెజిటేబుల్స్ చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి అండ్ చాలా తక్కువ కాస్ట్ కూడా. సో ఇంకా ఎలాగా వెళ్ళాం కాబట్టి ఇంకా కొనుక్కున్నాం అన్నమాట. వాళ్ళతో ఏం మాట్లాడుతున్నావే? ఇది ఇండియాలో కూడా ఉందా అంటున్నారు. ఉంది అన్నా నేను, యోమా అన్న. ఇది నిజంగా షాంగన్లో దొరకలేనట్టు ఇక్కడ తీసుకున్నాం. నాకు ఉందా పంకిన్? వద్దు పంకిన్ అక్కడే మనకి ఫ్రెష్గా దొరుకుతుంది కదా. You can say hello. Hi. Hello. Happy ya? Satisfy ya? ఫ్రెష్గా ఉందా? ఇంత ఫ్రెష్గా అంత ఎక్కువ? దేనికి వచ్చామో ఏం చేస్తున్నామో కూడా తెలియట్లేదు నాకు. బర్గర్ షాప్కి వచ్చాం అండ్ చర్చ్లో ఇట్లా పేరు రాయించారు. ఆర్డర్ వచ్చేసింది కానీ మా వాళ్ళు ఇంకా రాలేదు, వెయిట్ చేస్తున్నా.
లంచ్ చేద్దామని చెప్పి బర్గర్ షాప్కి వచ్చాం. సో మంచిగా బర్గర్ తీసుకొని దాంతోపాటు హోల్ చికెన్ తీసుకున్నాం అన్నమాట. 3 మెంబర్స్ ఉన్నాం కాబట్టి సరిపోతుంది. సిటీకి వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా బీచ్కి వెళ్తా, బట్ ఆ రోజు కుదరలేదు అన్నమాట. సో ఇంకా నియర్ బై ఒక స్ట్రీట్ ఉంటుంది. సో ఎలాగో వచ్చాం కదా, కొంచెం స్ట్రీట్ షాపింగ్ చేద్దామని చెప్పి వెళ్ళాము. సో స్ట్రీట్ మొత్తం ఫుడ్ ఉంటుంది తిన్న వాళ్ళకి, అండ్ షాపింగ్ చేయడానికి చాలా షాప్స్ కూడా ఉంటాయి. సో జస్ట్ అలా తిరుగుదామని చెప్పి వచ్చాము. లాస్ట్ టైం ఒకసారి వచ్చాను. సో ఆ రోజు ఫుల్ షాపింగ్ చేసేసాను అనమాట. సో మళ్ళీ ఒకసారి ఏమైనా కొత్త వచ్చినాయా అని చెప్పి చూడ్డానికి వచ్చాను. సో బ్యాగ్స్, చైన్స్ చాలా బాగుంటాయి అన్నమాట. కొంచెం రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి, బట్ సేమ్ అదే స్టఫ్ ఉంది అన్నమాట. సో జస్ట్ అట్లా చూసుకుంటూ వెళ్ళిపోయినాం షాప్లన్నీ. ఈ స్ట్రీట్లో ఎక్కువ ఫుడ్డే దొరుకుతుంది. సో వెళ్ళినప్పుడల్లా ప్రతి షాప్లోకి వెళ్తాం, ఎందుకంటే మంచిగా ఫుడ్ శాంపిల్స్ ఉంటాయి, మంచిగా వెళ్ళి తినొచ్చు మాట. సో వాళ్ళే పిలుస్తారు, రండి రండి టేస్ట్ చేయండి అని చెప్పి మాటలు చెప్తారు. ఇది బాగుంటుంది అని చెప్తారు, అంటే మనం కొంటామని చెప్పేసి. కానీ మనం శాంపిల్ బ్యాచ్ అని తెలియదు కదా, సో దొరికిందే ఛాన్స్ అని చెప్పి అన్నీ టేస్ట్ చేస్తాను నేను. ఇది చాలా బాగుంటుంది అన్నమాట. హల్వా లాగా మంచిగా డ్రై ఫ్రూట్స్ వేసి ప్రిపేర్ చేస్తారు డిఫరెంట్ ఫ్లేవర్స్లో. కానీ కాస్ట్ టూ ఎక్స్పెన్సివ్. సో అందుకే జస్ట్ వెళ్ళి మంచిగా మాటలు వినేసి శాంపుల్ తినేసి వచ్చేస్తాను. స్ట్రీట్లో చాలా పర్ల్ షాప్స్ కూడా ఉంటాయి, అండ్ అవి రియల్వా లేకపోతే ఫేకా అని చెప్పి అస్సలు నేను డిఫరెన్షియేట్ చేయలేను, అందుకే అసలు కొనను కూడా. అండ్ ఇక్కడ పౌడర్ కూడా అమ్ముతారు పర్ల్స్ది, అండ్ ఫేస్కి యూజ్ చేస్తారు అన్నమాట. సో లాస్ట్ టైం అడిగితే చాలా మంచిది అని చెప్పారు. అండ్ ఈ మిషన్లోనే అవి ఎప్పుడు గ్రైండ్ అవుతూ ఉంటాయి, మేబీ పౌడర్ చేస్తారేమో. అండ్ చెక్అవుట్ చేసాము, ఏవైనా కొంచెం తక్కువ కాస్ట్ చెప్తారేమో తీసుకుందామేమో అని చెప్పేసి, కానీ చాలా ఎక్కువ కాస్ట్ చెప్పింది. జస్ట్ చూసేసి అలా విండో షాపింగ్ చేసుకొని వచ్చేసాం. ఇక్కడ ఇలాంటి షాపులు కూడా ఎక్కువ ఉంటాయి. సో చైనీస్ వాళ్ళు రెడీ అవుతారు అన్నమాట కొంచెం ట్రెడిషనల్గా. అండ్ ఈ కాస్ట్యూమ్స్ అవి మనం రెంట్కి తీసుకోవచ్చు, 1 hour కింద 2 hours కింద అని చెప్పి. ఫోటోషూట్ ఎవరైనా ప్లాన్ చేసుకుంటే ఇక్కడికి వస్తారు అనుకుంటాను. ఎప్పుడు వెళ్ళినా ఎవరొకరు రెడీ అవుతూనే ఉంటారు. సే హలో. థ్యాంక్ యూ. ఇక్కడ ఒక అన్నయ్య కనిపించారు అన్నమాట. హీఈస్ ఫ్రమ్ తమిళనాడు. సో చాలా మంచిగా మాట్లాడారు అండ్ మమ్మల్ని చూసి ఫుల్ ఎగ్జైట్ అయ్యారు అన్నమాట. అండ్ నివేత తమిళనాడు నుంచి కదా, సో ఇద్దరు తమిళ్లో మాట్లాడుకున్నారు అండ్ అన్నీ చెప్తున్నారంటే వర్క్ కోసం, ఎలా చైనాకు వచ్చారు, ఎవ్రీథింగ్ మొత్తం చెప్పారు. అండ్ హీ సో స్వీట్, మా కోసం మంచిగా మ్యాంగో వేసి స్టఫ్డ్ పరాటా చేసి ఇచ్చారన్నమాట. అండ్ అతను చైనీస్ కూడా చాలా మంచిగా మాట్లాడుతున్నారు. ఆల్మోస్ట్ 9 years అయిందంట వచ్చి వర్క్ చేస్తూ, అండ్ కోవిడ్లో వెళ్ళిపోవడం వల్ల కొంచెం కష్టమైంది అండ్ మళ్ళీ వచ్చారంట. సో నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను చూసి. నా ఫేవరెట్ కీ చైన్స్ ఇవి, అసలు ఎప్పుడు కనిపించినా ఖచ్చితంగా తీసుకుంటాను. హ్యాండ్మేడ్ మాట, సో మంచిగా చేస్తారు అండ్ నాకు చాలా నచ్చుతాయి. ఎన్ని తీసుకున్నా పడేస్తూ ఉంటాను అన్నమాట.
ఈరోజు డబుల్ డెక్ బస్ కూడా ఎక్కాము. సో షాంగన్లో ఉండదు కాబట్టి సిటీకి వచ్చినప్పుడల్లా అదొక ఎగ్జైట్మెంట్ మాట, డబుల్ డెక్ బస్ ఎక్కాలి అని చెప్పేసి అదొక సరదా. మార్నింగ్ నుంచి తిరుగుతూనే ఉన్నాం కాబట్టి ఫుల్ అలసిపోయినాం. ఇంకా యూనివర్సిటీకి వెళ్ళిపోతున్నాం అంటే ఒక ఆనందం వస్తుంది మా ఫేస్లో. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.